ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. పౌలు తన జీవితంలో తీసుకున్న శ్రేష్టమైన నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నాడండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. నిజానికి పౌలు స్థితి మనందరికీ తెలిసే కదా. పూర్వం పౌలు దేవుని దూషించిన వ్యక్తిగా, దేవుని ప్రజల్ని దూషించే వ్యక్తులుగా, హింసించే వ్యక్తులుగా, హాని చేసే వ్యక్తుడిగా ఉన్నాడు. పౌలు జీవితాన్ని బట్టి సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే, పౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు, నీవు హింసించుచున్న యేసును నేనే అంటున్నాడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో. సో పౌలు దేవుణ్ణి హింసించే వ్యక్తిగా జీవించాడు, కఠిన హృదయుడిగా బ్రతికాడు, దేవుని ప్రజల్ని కొట్టిన వ్యక్తిగా, దేవుని ప్రజల్ని చంపే విషయంలో కూడా సమ్మతించే వ్యక్తిగా పౌలు జీవించాడు. ఎంతో క్రూరత్వంగా, భయంకరంగా జీవించాడు. అటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని ద్వారా దర్శింపబడ్డాడో, దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నించాడండి. దేవుని ఆత్మతో నింపబడి నిత్యము ప్రభు కొరకే బ్రతకడానికి ప్రయత్నించాడు. అటువంటి పౌలే అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఏమని అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. పౌలు తన జీవితంలో ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను బ్రతికితే యేసయ్య కొరకే బ్రతుకుతాను, చనిపోయినా నాకు లాభమే, నేను యేసయ్య యొద్దకి చేరుతాను అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇట్టి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు బ్రతికితే యేసయ్య కొరకే బ్రతుకుతాను, చనిపోయినా నేను యేసయ్య కొరకే చనిపోతాను అన్న తీర్మానం కలిగి జీవించడానికి ప్రయత్నిస్తున్నావా? అట్టి తీర్మానం మనం కలిగి జీవించాలనే, దేవుని కొరకే బ్రతకాలనే, దేవుని కొరకే జీవించాలనే ప్రభు ఆశపడుతున్నాడు. సో దేవుని కొరకే బ్రతకడానికి ప్రయత్నిద్దాం. మనం బ్రతికినంతకాలం ప్రభు కొరకే, ప్రభు మహిమ కొరకే బ్రతకడానికి ప్రయత్నిద్దాం. తద్వారా ప్రభు ఇచ్చు రాజ్యాన్ని పొందుకొని ప్రభుతో నిత్యము జీవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయుగాక. ఆమేన్.